నా చిన్నప్పటి నుంచి పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు సోనియా గాంధీ నుంచి మన్మోహన్ సింగ్ దాకా అందరూ చెప్పారు. ఏమైనా వచ్చిందా? పార్లమెంట్ లో ఉపన్యాసాలు చాలా ఇస్తాం, అవన్నీ లెక్కలోకి రావు, బిల్లులో ఉండాలి. చాలా స్పీడ్ గా చెప్పగలుగుతారు. మరి అదే కదా మహిళా రిజర్వేషన్ బిల్ అబద్ధం మీరేనా చెప్పింది? ఈ రోజు మహిళలకి స్థానిక సంస్థల్లో 50% అది కేంద్రాన్ని కాదు, కేంద్రాన్ని కాదు, అది తప్పు, అబద్ధం, అబద్ధం, అబద్ధం. అది ఇక్కడ ఎన్టీ రామారావు పెట్టారు, వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ కేంద్రాన్ని కాదు, అది స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్. కేంద్రాన్ని కాదు, అది అబద్ధం, అది అది కేంద్రాన్ని కాదు, అది అబద్ధము, అది కేంద్రాన్ని కాదు, అబద్ధము. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టలేకపోయింది. దాని గురించి ఇప్పుడు పెట్టిన తెలుసు విషయం ఏంటో. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకి రిజర్వేషన్ అన్నటువంటిది స్థానిక సంస్థలు తెచ్చింది ఎన్టీ రామారావు అండి, కాంగ్రెస్ కాదు. ఆంధ్రప్రదేశ్ కాదండి, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి అది స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేది కేంద్రానికి సంబంధం లేదండి, రాష్ట్రాల వారి చట్టం, అది జాతీయ స్థాయి చట్టం కాదు. అది అదేనండి 50% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇవ్వలేదు. అది చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ లేదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా. చెక్ చేసుకోండి. నేను చెక్ చేసుకునే చెప్తున్నా, స్థానిక సంస్థలు అనేది రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలండి, కాంగ్రెస్ చట్టం కాదు, అది రాష్ట్ర ప్రభుత్వాల చట్టం. రైట్. మీరు ఎలా అంటే ఇప్పుడు జరుగుతున్న 33% ఇప్పుడు ఇచ్చారండి రిజర్వేషన్. అదే కదా అనౌన్స్ చేసింది బిల్లు, రేపు చెప్పాను కదా 2026 తర్వాత. ఇప్పుడు ఇంప్లిమెంట్ అయిపోతుందా? మరి అవ్వాలి కదా, చట్టం చేశారు, అది మీరు చేయలే చట్టం. అదే అదే చట్టం చేయడానికి సంపూర్ణమైన మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకు లేదు? మీకు ఆ రోజున ఫుల్ మెజారిటీ ఉంది. విభజన చట్టం తెచ్చుకునే చట్టం ఉన్నప్పుడు, సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పుడు ఇది రాదా? విభజన చట్టానికి బీజేపీ పార్టీ ఆ రోజు ఆమోదం తెలిపింది, ఆమోదం తెలిపింది కదా. తెలపలేదు. మీరు తెలిసి మహిళా రిజర్వేషన్ ఆమోదం తెలిపింది, మీరు బిల్లు కాలేదు, తెలియదు కానీ సాయి గారు ప్రజలందరూ చూస్తున్నారండి. నేనైతే తెలుసుకుని మాట్లాడతాను, ఎందుకంటే నేను ఫాలో అవుతున్నాను కాబట్టి. మరి మీకు తెలుసుకోకపోతే నేనేం చేయలేను. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు తెచ్చే మహిళా రిజర్వేషన్ బిల్లుని మీరు కాంగ్రెస్ పార్టీ తెచ్చిందంటే మరి నేను కొత్తగా నేర్చుకోవాలి. ఎవరిని ఫాలో అవుతూ మమ్మల్ని ఫాలో అవ్వమంటున్నారు, అందరికీ తెలిసిన విషయం. అక్కడ ఎన్టీ రామారావు తెచ్చిన చట్టాన్ని మీరు తెచ్చారని చెప్తే ఇంకెవరు చెప్పాలా దానికి? అదే రైట్. కానీ ఆంజనేయ రెడ్డి గారు ఏమంటారు?